హలో సివిల్ ఇంజనీర్స్, ఈ వీడియోలో కర్టెన్ వాల్ అంటే ఏంటి, డ్రాప్ వాల్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒక బ్రిడ్జ్ చూసుకోండి. ఏదైనా ఒక బ్రిడ్జ్కి వచ్చేసి అప్స్ట్రీమ్ సైడ్ ఉండే వాల్ని కర్టెన్ వాల్ అంటారు. ఇది అప్స్ట్రీమ్ సైడ్ ఉంది కదా, దీన్ని కర్టెన్ వాల్ అంటారు. అప్స్ట్రీమ్ సైడ్ ప్రొటెక్షన్ వాల్ని కర్టెన్ వాల్ అంటారు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డౌన్ స్ట్రీమ్ సైడ్ చూద్దాం. డౌన్ స్ట్రీమ్ సైడ్ ఉండే ప్రొటెక్షన్ వాల్ని డ్రాప్ వాల్ అంటారు. ఈ కర్టెన్ వాల్ డ్రాయింగ్ చూద్దాం. చూడండి, కర్టెన్ వాల్ వచ్చేసి మన బెడ్ లెవెల్ నుంచి మినిమం 2 మీటర్ డెప్త్ అయితే పోవాలి ఎక్స్టెన్షన్కి. మనకి రాఫ్ట్ వచ్చేసి 450 హైట్ రాఫ్ట్ ఉంటుంది, మిగతాదంతా వాల్ ఉంటుంది. అండ్ డ్రాప్ వాల్కి వచ్చేసరికి 2.5 మీటర్ డెప్త్ అయితే పోవాలి. ఇది కొంచెం ఎక్కువ డెప్త్ పోవాలి డౌన్ స్ట్రీమ్ కాబట్టి. దీని రాఫ్ట్ వచ్చేసి 450 ఉంటుంది. వాల్ హైట్ వచ్చేసి 2.050 ఉంటుంది. ఇది డ్రాప్ వాల్ కర్టెన్ వాల్ డిఫరెన్స్. అప్ స్ట్రీమ్ సైడ్ ఉండేది కర్టెన్ వాల్, డౌన్ స్ట్రీమ్ సైడ్ ఉండేది డ్రాప్ వాల్. సో డిఫరెన్స్ అయితే తెలుసుకున్నారు కదా, అది